ఈరోజు దేవుని మాట రోమగ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనము దేవునిలో ఉంటూ దేవుని కృపలను పొందుకుంటూ ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు చూస్తూ ఆయనలో జీవిస్తున్న నాతో నీతో మన కుటుంబ సభ్యులతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ లోక మర్యాదలు వాటిని అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు. అవి తెలుసుకోవాలంటే ఏం జరగాలి? మన మనసు మారి నూతన మగుట వలన. మన మనసు పాత విధానంలో ఉండకూడదు. రక్షింపబడక ముందు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ఉండకూడదు. అటువంటి అనుభవంలో ఉండకూడదు. అటువంటి స్థితిలో ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క కృపచేత రక్షింపబడి బాప్తిస్మం పొందిన మనతో దేవుడు చెప్తున్న మాట, మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఎప్పుడైతే మనం రూపాంతరం చెందామో బాప్తిస్మం ద్వారా మన మనసు నూతనపరచబడిందో, మరి దాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆ పరిస్థితిని పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే మనం ఈ లోక మర్యాదను అనుసరించే వారంగా ఉండము. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఆయన యొక్క వాక్యం చదివి ఆయన సన్నిధికి వెళ్తూ ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన కృపను కోరుకుని మనందరూ ఏం చేస్తాము? ఆయన చిత్తం మీద పరీక్షించి ఆయనే తెలియజేస్తాడు ఆయన చిత్తాన్ని. అది తెలుసుకున్న వారమే మనం ముందుకు సాగిపోయే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనకు నచ్చిన విధానంలో నడవకుండా, మన నచ్చిన విధానం అంటే ఏంటి? లోకానుసారంగా, అలాగే లోక మర్యాదను, వారి సినిమాలకి రమ్మన్నారని మనం వెళ్ళడం, ఇంకా వారు ఏదో మాట్లాడుకుంటున్నారని మనం కూడా అనవసరమైన చర్చలు కొనసాగించడం, ఇలా రకరకాలవి. వాటిని మనం అనుసరించకుండా మనం ఏం చేయాలి? దేవుని యొక్క కృపను పోగొట్టుకోకుండా దేవునిలో జీవిస్తూ దేవుని ధరించుకున్న మనము ఆయనను మనం అలంకారంగా ధరించుకోవాలి. ఆయనను అలంకారంగా ధరించుకోవడం అంటే ఏంటి? ఆయన మన హృదయంలో కొలువై ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? అలంకారంగా చేశాడు. అలంకారం లేని మన జీవితాల్ని అలంకారంగా తీర్చిదిద్దాడు. మరి ప్రతి విషయంలో ఆయన కాపాడుతూ పోషిస్తూ నడిపిస్తున్న దేవుని మనం వదిలిపెట్టకుండా మనం చాలా జాగ్రత్తగా నడుచుకుంటే దేవుని యొక్క కృప నిత్యము మనతో ఉంటుంది. దేవుడు ఎన్నో ఆశీర్వాదకమైన జీవితాన్ని ప్రసాదిస్తూ ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుని వందనాలు. ఆమేన్.